హలో మై డియర్ ఫ్రెండ్స్, రియల్ జడా కుందన్ జ్యువెలరీని నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూపించే ఈ జడావ్ కుందన్ జ్యువెలరీ చూడండి, టెంపుల్ మోటివ్ తోటి ఉంది, కెంపులు పచ్చలతోటి. ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంకిన్ షేప్లో ఉంటాయి అన్నమాట. రియల్ పంకిన్ బీడ్స్ అనమాట అవి. ఒక క్యారెట్ వచ్చేసి అంటే ఒక పంకిన్ బీడ్ వచ్చి మనకి 6 రూపీస్ పడుతుందన్నమాట. ఒక లైన్కి వచ్చి 54 పీసెస్ వరకు ఉంటాయి. ఈచ్ లైన్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 1500 ఉంటుంది. ఒక లైన్ని మనం అలా మేకింగ్ చేయడానికి 100 రూపీస్ పడుతుందన్నమాట. అలా మనం 3 లైన్స్ మేకింగ్ చేసాము. కిందేమో గుత్తులు కింద పర్ల్స్ ఇచ్చేసాము, రైస్ పర్ల్స్ని. దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఫంక్షన్స్లో గ్రాండ్గా కనబడాలి అంటే ఖచ్చితంగా మనం కట్టుకున్న పట్టు శారీకి ఇదైతే చాలా బాగా మ్యాచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక ఇయర్ రింగ్స్కి వస్తే చూడండి ఫ్రెండ్స్, స్క్రూ బ్యాక్ ఉంది. మనకి లాకెట్లో ఎట్లా అయితే ఉంటుందో అదే చిన్న సైజు, సేమ్ టు సేమ్ అలా ఉంది. మనం 3 వేళ్ళని నిండినంత సైజు ఉంది. ఒకసారి అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఈ సెట్ పైన నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్లో అవనివ్వండి, ఆఫ్లైన్లో అవనివ్వండి, తీసేసుకోండి ఫ్రెండ్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నేను ఇంట్లో శారీస్ జడావ్ కుందన్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే ఒకే ఒక్క మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టాను. అది కూడా మా ఊరిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి. అంతే, ఎంత రెస్పాండ్ అయ్యి వచ్చారంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా మంచిగా సపోర్టింగ్గా ఉండి సూచనలు సలహాలు ఇచ్చి ఇది ఇలా అది అలా ప్రైస్ ఎట్లా చెప్పాలి అట్లా చాలా చాలా గైడెన్స్ అయితే ఇచ్చారు నాకు మీరు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. తిను దివ్య, నా ఫస్ట్ కస్టమర్ అనమాట. దివ్య, థ్యాంక్ యూ సో మచ్ రా. సెకండ్ కస్టమర్ వచ్చేసి హేమ. అందరికీ థ్యాంక్స్ రా. అట్లా అందరూ వచ్చారు, కొంచెంసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, చూసాము, తీసుకొని వెళ్ళారని. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందిరా. అందరూ ఒకటే అన్నారు, ఇంత లేటుగా స్టార్ట్ చేసావు, అసలు నువ్వు ఎప్పుడో పెట్టాలి అని. అప్పుడు అనిపించింది అనమాట, ఏంటి వీళ్ళకి నా మీద నాకున్న నమ్మకం కంటే నా మీద వీళ్ళకి ఎక్కువ నమ్మకం ఉందే, ఇంతలా చెప్తున్నారు, అవునా లేట్ చేశానా అని అనుకున్నాను. ఓకే, టైం అయితే ఇప్పుడు వచ్చింది అని అనుకున్నాను. తిన్న బెస్ట్ ఫ్రెండ్ దేవి అనమాట. దేవి, థ్యాంక్ యూ సో మచ్ రా. పిలవగానే అందరూ వచ్చి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.